అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 64లో సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించిన రూల్స్ చూస్తున్నాం. సో ఇందులో మనకు ఆల్రెడీ సింపుల్ పాస్ట్ అంటేనే మనకు ఒక ఐడియా ఉంది. సో పాస్ట్ టైం ఇండికేటర్స్ ఉన్నాయి కదా, లైక్ ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మండే, లాస్ట్ సమ్మర్, ట్వైస్ లాస్ట్ ఇయర్, 2 days బ్యాక్, 2 years బ్యాక్, 2 years అగో, ఇలాంటివన్నింటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్గా కన్సిడర్ చేస్తాం. ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇలాంటివి కాకుండా కొన్ని ఇక్కడ చూడు, మన టెక్స్ట్ బుక్లో ఉంది అదర్ యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ ఫామ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి. అంటే వాటితో పాటు ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్, వుడ్ రాదర్, ఐ విష్, మరియు ఇమాజినరీ ఇఫ్ కండిషన్, మరియు ఈ రిపోర్టెడ్ స్పీచ్. సో ఇలాంటివన్నిటి కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తామని ఎగ్జాంపుల్గా 1, 2, 3 అని ఇక్కడ ఇచ్చారు. మీరు చూస్తే, మీరైతే గమనిస్తే అక్కడ ఉంటుంది చూడండి. ఫస్ట్ ఇది ఇమాజినరీ ఇఫ్ కండిషన్లో కూడా మనం V2 ఉపయోగిస్తాం. దాంట్లో చూడండి, ఇఫ్ ఐ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ అని ఇచ్చాడు. అంటే ఐ తర్వాత వాజ్ ఉపయోగించాలి, కానీ వేర్ అనేది ఎందుకు ఉపయోగించాలంటే హైపోథెటికల్ కండిషన్ కాబట్టి ఇమాజినరీ కండిషన్లో మనం ఐ వేర్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇట్స్ టైము, వుడ్ రాదర్, ఐ విష్, ఇలాంటి వాటికి కూడా మనం V2ను ఉపయోగిస్తాం. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి అక్కడ. ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. సో ఇట్స్ టైమ్ యూ గో టు బెడ్ కాదు, ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్ అని ఇచ్చాడు. అంటే ఇట్స్ టైం తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగించాలి. వుడ్ రాదర్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగించాలి. అదేవిధంగా విష్ తర్వాత కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ను ఉపయోగించాలి. సో ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనం ఉపయోగిస్తాం. ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాజ్. అంటే ఇక్కడ ఆల్రెడీ V2, ఆస్క్డ్లో V2 ఉంది కాబట్టి మనం ఈ రిపోర్టెడ్ స్పీచ్లో టెన్స్ మారుతుంది కాబట్టి V2నే ఉపయోగిస్తాం. సో ఇవి దీనికి సంబంధించిందే మనకి ఒక బిట్టు ప్రీవియస్ బిట్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2024లో జరిగిన టెట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆ బిట్ను ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 61 సెట్ 7 ఇంగ్లీష్లో ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చనే ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాము. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్ అని ఇచ్చాడు. అంటే అక్కడికి వెళ్ళడం చాలా కష్టము. ఐ విష్ ఐ డాష్ ఏ కార్ ఇచ్చారు. సో ఈ మనకి సెంటెన్స్ మీనింగ్ కూడా పనిలే, ఎందుకంటే మనకి కొన్ని బుల్లెట్ లాగా ఉంటాయి, కొన్ని ఆప్షన్స్, మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇక్కడ విష్ ఉంది. విష్ ఉంటే ఇంతకుముందు జస్ట్ మన టెక్స్ట్ బుక్లో చూసాం కదా, ఐ విష్ ఉంటే మనకి ఏముండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఉండాలి. కానీ చాలామంది ఏమనుకున్నారు అంటే, తెలియని వాళ్ళు, ఈ రూల్ తెలియని వాళ్ళు ఏమనుకున్నారు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్ అంటే ఈజ్ అనేది ఉంది. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. కాబట్టి చాలామంది హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంటుందని చూశారు. కానీ ఇక్కడ మన ఆప్షన్లో మనకైతే తెలుసు, టెక్స్ట్ బుక్ ప్రకారము ఐ విష్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. అది బీ ఫామ్ అయినా, డూ ఫామ్ అయినా, హ్యావ్ ఫామ్ అయినా V2నే ఉండాలి. సో చూస్తే ఆప్షన్ చూస్తే హ్యావ్, ఆప్షన్ 1 వచ్చి హ్యావ్, ఆప్షన్ 2 హ్యాస్, ఆప్షన్ 3 యామ్, ఆప్షన్ 4 హ్యాడ్ అని ఇచ్చారు. సో ఈ ఉన్న 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షను హ్యావ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్లో వచ్చి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. 4th వన్ మాత్రమే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. అంటే కేవలం ఒకటి మాత్రమే మనకు సూటబుల్ ఆన్సర్ అవుతుంది, అది హ్యాడ్ మాత్రమే. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. సో మొదటి 3 ఎందుకు కాదంటే, మనం చెప్పాం ఐ విష్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి హ్యావ్ అనేది సూటబుల్ కాదు, హ్యాస్ కూడా ప్రజెంట్ టెన్స్ సంబంధించింది, యామ్ కూడా ప్రజెంట్ టెన్స్ ఉంది. సో ఇక్కడ యామ్ అనేది అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే ఐ విష్ యామ్ ఏ కార్ అంటే నేను కార్గా ఉండాలి అనుకోవట్లేదు, నా దగ్గర కారు ఉండాలి, కలిగి ఉండాలి అని అంటున్నాడు. సో కాబట్టి హ్యావ్ ఫామే వస్తుంది, బీ ఫామ్ అనేది రాదు ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం. సో కాబట్టి హ్యాస్ ఎందుకు కాదంటే ఐ తర్వాత మనం హ్యాస్ ఉపయోగించము. హ్యావ్ ఎందుకు కాదంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు కదా, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనం హ్యాడ్ మాత్రమే సూటబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ టెక్స్ట్ బుక్కి సంబంధించిందే మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన టెట్ డిఎస్ఎల్ అడుగుతున్నారు. సో కాబట్టి మళ్ళీ మీకు అంటే దీన్ని ప్రూవ్ చేయడానికే మీకు నేను మళ్ళీ ఇప్పుడు టెక్స్ట్ బుక్ను ఈ ప్రీవియస్ బిట్ను 2 లింక్ చేసి ఒకే వీడియోతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్కి ప్రీవియస్ పేపర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి డౌట్స్ మీకు వచ్చినా కూడా వెంటనే నాకు పంపిస్తే నేను ఆ బిట్కి సంబంధించిన వీడియో మీకు నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. ఇది చాలా వరకు డిఎస్సీ ఆస్పిరెంట్స్కి, టెట్ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పోస్ట్ చేయండి. దానికి సంబంధించిన రెస్పాన్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు నేను. థ్యాంక్ యూ సో మచ్.